బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే బాలకృష్ణపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఆయన చేసిన కాంట్రవర్సీ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులపైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడటం మీద మండిపడ్డారు. ఎమ్మెల్యేలను ఇన్ఛార్జి మంత్రులు నియంత్రించలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రుల మధ్య సమన్వయం ఉండాలని సీఎం చెప్పారు. మెడికల్ కాలేజీల వ్యవహారం మీద మంత్రులు సరిగ్గా రియాక్ట్ కాలేదంటూ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమయంలో సభలో కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవటం మీద కూడా మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. అసెంబ్లీ సమావేశాల టైంలో మనం చూసాము, స్వపక్షంలోనే ప్రతిపక్షం ఏర్పడిన తీరు చాలా కాంట్రవర్సీగా మారింది. దీని మీద అనేక కథనాలు కూడా రావటం జరిగింది. అయితే ముఖ్యంగా కూడా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత, అంటే అసెంబ్లీ సమావేశాల మధ్యలో కూడా ఏదైనా వివాదం కంటిన్యూ అయిందంటే అది బాలకృష్ణ మాట్లాడిన మాటలు. ఏదైతే గతంలో జగన్ని కలిశారో దాని మీద చిరంజీవిని కొన్ని మాటలు మాట్లాడటము, దాని మీద చిరంజీవి రియాక్ట్ అవటం, ఈ విధంగా కూడా ఒక వివాదమే జరిగింది. అయితే ఈసారి మంత్రుల మీద ఇటు చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు కాదు, జనరల్గా గత కొన్ని రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు శాసనసభ సమావేశం నిర్వహించాలని ఆయన భావించారు. దానికి మంత్రులని కొందరు ఎమ్మెల్యేలు కంపల్సరీ కూడా ఉండాలని చెప్పి ఆయన భావించారు. కానీ అప్పుడు ఆయనకున్న బిజీ షెడ్యూల్ వల్ల అందరితో కూడా మాట్లాడలేకపోయారు. ఇంకా ఇప్పుడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అసెంబ్లీలో కేబినెట్ భేటీ తర్వాత ఇప్పుడు మాట్లాడటం జరిగింది కొంతమంది మంత్రులతో. అయితే దీనికి ముందరే కొంతమంది మంత్రుల తీరు మీద చాలా అసంతృప్తిగా ఉన్నట్లు, ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడాలి, సభలో ఏ విధంగా నడుచుకోవాలన్న విషయాన్ని ఇటు మంత్రులు, సంబంధిత మంత్రులు, ఇన్ఛార్జీలు ఎవరు కూడా వాళ్ళకి చెప్పలేదా అని చెప్పి కూడా ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఇక బాలకృష్ణ అంశం డైరెక్ట్గా బాలకృష్ణ మీద మాట్లాడినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద మాట్లాడినట్లు అర్థమవుతూ ఉంది. డైరెక్ట్గా అంటే ఉద్దేశించి మంత్రుల సభలో ఏ విధంగా మాట్లాడాలి, ఎంత హుందాగా మెలగాలి, ఇది విధంగా కూడా ముఖ్యంగా కూడా మెడికల్ కాలేజీల అంశం. ఇప్పుడు రాష్ట్రంలో కూడా మెడికల్ కాలేజీల సాక్షిగా కూడా రాజకీయాలే నడుస్తూ ఉన్నాయి. దీని మీద ఇక ఈ నెల 9వ తారీఖు చంద్రబాబు నాయుడు, ఈ నెల 9వ తారీఖు జగన్ నర్సాపురం వెళ్ళనున్నారు. అయ్యన్న పాత్రుడు కూడా దీని మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ మెడికల్ కాలేజీల అంశం మీద ఎవరూ కూడా ప్రతిపక్షం దీనివల్ల జనాలకి నష్టము అని చెప్పి కూడా ప్రతిపక్షం దీని మీద పదే పదే చెప్తూ ఉంది. కానీ ఎవరు కూడా అధికార పక్షం నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి దీన్ని ఖండించిన వాళ్ళు కానీ, దీని మీద గట్టిగా మాట్లాడిన వాళ్ళు కానీ ఎవరు లేరు. సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే దీనివల్ల ఈ పీపీపీ విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఎవరు కూడా ఎక్కువగా దీని గురించి మాట్లాడలేదు. సో ఇది ప్రతిపక్ష దాడిలోనూ కూడా అడ్డుకోలేకపోయారు. పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేకపోయారని చెప్పి ఈ అంశం మీద ప్రధానంగా సీరియస్ అవటం. అండ్ అసెంబ్లీ టైంలో కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా అందుబాటులో లేరు. కొంత టైం వరకు ఉన్నా కానీ తర్వాత వాళ్ళే 3 నుంచి వెళ్ళిపోవటం, ఈ విధంగా చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో ఉంచుకున్నారు. ఈ అన్ని అంశాల మీద కూడా మాట్లాడటం అయితే జరిగింది. మరి అసలు మంత్రుల మీద ఏ విధంగా సీరియస్ అయ్యారు ఏంటి, మరి ఎమ్మెల్యేల తీరు మీద ఎటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు, ఇటన్ని విషయాల గురించి కూడా మాట్లాడదాము. ఇప్పుడు మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకట్, అసలు చంద్రబాబు నాయుడు ఎవరెవరి మీద సీరియస్ అయ్యారు, ఏంటి ఈ అంశం? గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కాస్త కొన్ని వ్యవహారాలు కాస్త హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు అనుసరించిన వైఖరి దీనికి ప్రధాన కారణం. అలాగే మెడికల్ కాలేజీల వ్యవహారం కూడా గత దాదాపు నెల రోజుల నుంచి 2 వ్యవహారాలు కూడా కాస్త సంచలనంగా మారటమే కాకుండా ప్రభుత్వానికి అలాగే ఎన్డీఏ కూటమికి పెద్ద తలనొప్పిగా మారాయి. కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టానుసారం వ్యవహరించడం, అలాగే మరి కొంతమంది మంత్రులు విపక్షాలు చేసేటువంటి ఆరోపణలను ఖండించకపోవడం, ఇవన్నీ కూడా అటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం తెప్పించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ వర్సెస్ కామినేని శ్రీనివాస్ వ్యవహారం అత్యంత తలనొప్పిగా మారిందని చెప్పాలి. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఉండి సినిమా వాళ్ళని అవమానించారు అంటూ కూడా కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. ఆ తర్వాత దానికి బాలకృష్ణ కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, మీరు కొన్ని అబద్ధాలు చెప్పారంటూ కూడా బాలకృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడిన భాషపై కాస్త ఆగ్రహం వ్యక్తమైంది. ముఖ్యంగా దానికి సంబంధించి ఏదైతే జగన్ ను సంబోధించిన విధానం కానీ, చిరంజీవిని సంబోధించిన విధానం కానీ ఇది మెగా ఫ్యాన్స్ కు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా ఆగ్రహం తెప్పించింది. ముందు మెగా ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీగా సోషల్ మీడియాలో పెద్ద ఒక రకంగా వార్ నడిచింది. ఆ తర్వాత జనసేన వర్సెస్ టీడీపీగా యుద్ధం మారిపోయింది.
ఇక కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కొన్ని పొత్తులో ఉండి భరించాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా కాస్త ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్ కు జ్వరం రావడం, తర్వాత చంద్రబాబు వెళ్లి పవన్ కళ్యాణ్ పరామర్శించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కొంతమంది అంటే అక్కడ సభలో ఉన్న వాళ్ళు ఆ తర్వాత దీనికి సంబంధించి కాస్త బయట కొన్ని వ్యాఖ్యలు చేశారు. సభలో నుంచి బయటకు వచ్చి ఇవన్నీ కాస్త ఇబ్బందికరంగా మారాయి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అలాగే బోండా ఉమా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహార శైలిపై కూడా చంద్రబాబు నాయుడు ఇటీవల పయ్యావుల కేశవ్తో, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో సమావేశమైన సందర్భంగా కూడా దాని గురించి ప్రస్తావించారు. ఇక బోండా ఉమా నేరుగా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి శాఖలపై, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వ్యవహారంపై కూడా ఆగ్రహం వ్యక్తం కాస్త ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశం ఈ అంశాలన్నింటినీ కూడా చంద్రబాబు ప్రస్తావించారు. శాసనసభలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాల్సిందే, అలాగే శాసనసభ సమావేశాలు ఎప్పుడు జరిగినా సరే ఇన్ఛార్జ్ మంత్రులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఇన్ఛార్జ్ మంత్రి ఉంటే ఆ ఇన్ఛార్జ్ మంత్రి అక్కడ ఉన్నటువంటి ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీలో అందరికీ కూడా మాట్లాడి వాళ్ళు ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి, అంటే సభలో ఏం మాట్లాడాలి, ఏదైనా మాట్లాడే ముందు దాన్ని అంటే ఇన్ఛార్జ్ మంత్రితో కానీ లేదంటే వేరే సీనియర్ నాయకులతో కానీ చర్చించి ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వాళ్ళు ఉంటే ఎలా మాట్లాడాలి ఏంటి, ఇవన్నీ కూడా సీనియర్ నాయకులతో చర్చించిన తర్వాతనే మాట్లాడే విధంగా కూడా ఉండాలి అంటూ కూడా చంద్రబాబు సూచించినట్టు సమాచారం. ఇక మరికొన్ని అంశాల్లో కూడా చంద్రబాబు ఈ సందర్భంగా సీరియస్ అయ్యారు. ఇటీవల మెడికల్ కాలేజీల వ్యవహారంపై కొంతమంది ఎమ్మెల్యేలు అంటే అధికార పక్షాన్ని టార్గెట్ గా చేసుకుని గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన పరిస్థితుంది. దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం, వివాదం అది కంటిన్యూ కావడం జరిగింది. కానీ దీనిపై ఎక్కడెక్కడైతే ఆరోపణలు వచ్చినాయో ఆ జిల్లాల నాయకులు కానీ, ఇన్ఛార్జ్ మంత్రులు కానీ, లేదా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వీళ్ళెవరు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వీటి విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆయా ఎమ్మెల్యేలకు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీలతో కానీ సమన్వయం చేసుకోలేదు, ఎమ్మెల్సీలతో కానీ సమన్వయం చేసుకోలేదు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే దీని తర్వాత అయినా కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఈ 9వ తారీఖు ఇటు జగన్ స్వయంగా కూడా నర్సీపట్నం వెళ్తున్నారు. ఇప్పటి నుంచి కూడా ప్రతిపక్షానికి తగ్గట్లుగా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి కౌంటర్లు ఉండనున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ విషయంలో నర్సీపట్నం వెళ్తే మాత్రం, ఎందుకంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడి నియోజకవర్గం కాబట్టి అక్కడ కాస్త వాతావరణం వేడెక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం అనేది అటు జగన్ తప్పుడు ప్రచారం చేశారు, లేదా కేంద్ర ప్రభుత్వ నిధులు వాడుకున్నారంటూ కూడా మాట్లాడారు. అలాగే అటు కుప్పంలో నీళ్లు ఎలా ఇచ్చారో అలాగే మెడికల్ కాలేజీలు కూడా అలాగే కట్టారు అంటూ కూడా వైసీపీని టార్గెట్ గా చేసుకుని టీడీపీ ఆరోపణలు చేసింది. గతంలో కుప్పానికి వైసీపీ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిన విషయంలో తీవ్ర వివాదం నెలకొంది. ఇప్పుడు అదే తరహాలో మెడికల్ కాలేజీల అంశం కూడా ఉంది అంటూ కూడా టీడీపీ జనసేన ఆరోపణ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో టీడీపీ ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవహారం టీడీపీ వర్సెస్ వైసీపీగానే సాగింది. ఇప్పుడు జగన్ నేరుగా నర్సీపట్నం వెళ్ళడం, నర్సీపట్నంలో ఏదైతే అనుమతులు అయ్యన్న పాత్రుడు అసలు అనుమతులు లేకుండా మెడికల్ కాలేజ్ ఎలా కడతారంటూ కూడా అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి జీవో, అదే విధంగా అంటే 800 కోట్లకు అనుమతులు ఇచ్చారు, అనుమతులు మంజూరయ్యాయి, ఈ ఎన్ని అంశాలను కూడా జగన్ అక్కడికి వెళ్లి నేరుగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తావించే అవకాశం అయితే దాదాపుగా కనపడుతోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కేబినెట్ సమావేశంలో చర్చ జరిగిన, అంటే కేబినెట్ సమావేశం తర్వాత దీనికి సంబంధించి మంత్రులతో చంద్రబాబు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విషయంలో ఉత్తరాంధ్ర మంత్రులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకనంటే జగన్ చేసే వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అటు వైసీపీ అనుకూల మీడియా కానీ లేదంటే వైసీపీ సోషల్ మీడియా కానీ వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇది ప్రజల్లోకి అంటే ప్రభుత్వానికి నెగిటివ్ ప్రచారం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త అప్రమత్తంగా వ్యవహరించాలి. జగన్ మాట్లాడే మాటలకు వెంటనే ఆలస్యం కాకుండా ఇటు సోషల్ మీడియాలో ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా సమాధానాలు చెప్పాలి, ఆధారాలతో సహా సమాధానాలు చెప్పాలంటూ కూడా చంద్రబాబు నాయుడు కొంతమంది మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. సో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకి, మంత్రులకి వీళ్ళకి ఏ విధంగా అంటే నెక్స్ట్ ఈ పీపీపీ విధానం మీద ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షం కొన్ని వాదనలు వినిపిస్తూ ఉందో వీటన్నిటి మీద ఇది ప్రజలకు ఏమాత్రం మేలు కాదని చెప్తుందో వీటి మీద డెఫినెట్గా కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మంత్రులు దీన్ని ఎదుర్కొనున్నారు.
ఇక సీఎం చంద్రబాబు చేసిన దిశానిర్దేశం మేరకు కూడా మంత్రులు దీనికి డెఫినెట్గా కూడా కౌంటర్ ఇస్తారు. మరి ఈ ప్రభావం మనకి డెఫినెట్గా కూడా అక్కడ కనిపించే అవకాశమే కనిపిస్తూ ఉంది.